ఒక 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆయనకి అక్షరాల 15,000 మాత్రమే శాలరీ. ఎస్, అవును, మీరు విన్నది కరెక్టే. ఆయన ఎవరో కాదు, మా ఫ్లోర్స్ని, మా ఆఫీస్ని, ఎవ్రీథింగ్ లైక్ వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ క్లీన్గా చూసే ఒక స్వీపర్ది. అవును, ఆయన జర్నీ 3,000కి ఇక్కడే 8 ఇయర్స్ ఎక్కువ స్టార్ట్ చేశాడు. 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు ఆయన. బట్ ఆయన ప్యాకేజ్ మాత్రం జస్ట్ 2.8 సంథింగ్ ఎంతో చెప్పాడు నాకు. అక్షరాల 15,500 వస్తాయంట నీ హ్యాండ్. ఎంత అన్ఫేర్ ఇది. ఇక్కడనే కాదు, ప్రతి చోట ఇలాగే ఉంది. వై? బికాజ్ ఆఫ్ వాళ్ళు చేసే పని అలాంటిది. వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో వాష్రూమ్స్ మనం యూజ్ చేస్తాం, వాళ్ళకి అడుగుతారు అన్న భావనలోనే పీపుల్ కూడా అంతే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకంటే వీఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, దే ఆర్ లేబర్స్, దే ఆర్ సర్వెంట్స్ లైక్ దట్ వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎంత అన్ఫేర్ ఇది. అసలు ఈ స్టోరీ ఏంటో పూర్తిగా తెలియాలంటే పైన లింక్ క్లిక్ చేసి యూట్యూబ్కి వెళ్ళి పూర్తిగా చూడండి. చుట్టూ చాలామంది ఉంటారు. ఈవెన్ మనం జోకులు వేసుకుంటున్నాం, వాళ్ళు రోడ్డు పక్కన కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముకునే వాళ్ళైనా సరే, ఇలా ఆఫీస్లో సర్వెంట్స్ అయినా సరే, స్వీపర్స్ అయినా సరే, ఎవరైనా సరే, కూలి పని చేసుకునే వాళ్ళైనా సరే, వాళ్ళు చాలా తక్కువ సంపాదిస్తారు, వాళ్ళ డ్రెస్అప్ అలా ఉంటుంది. సో ఇవన్నీ చూసి చాలామంది జోకులు వేసుకుంటారు. నేను చూసా. బట్ ఆయన 8 ఇయర్స్ నుంచి ఉండి 15,000 సంపాదిస్తున్నాడంటే చాలా బాధ అనిపించింది. ఇవేందో మనం ఏదైనా ఒక ట్రిప్ వెళ్తే 15,000-10,000 ఈజీగా అయిపోతాయి. సో మనం వెళ్ళి ఒక ట్రిప్ వాళ్ళ ఎంటైర్ 1 మంత్ మనం వెళ్ళి ఒక ట్రిప్ అమౌంట్ కాదు, వాళ్ళ నెల